హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి తాటి ఇడ్లీలు అలాగే తాటి రొట్టె అండి. మనకి తాటికాయ చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా ముగ్గిపోయింది. ఈ ముగ్గిన తాటికాయని మనం పైన తొక్క తీసేసుకొని ఇలా మొత్తం పేస్ట్ని తీసుకోవాలన్నమాట. తాటి పేస్ట్ని తీసుకోవాలి. చూసారా ఇలా చేయడం వల్ల మొత్తం తాటి పేస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఆల్రెడీ క్యారెట్ కోరుకునేవి ఉంటాయి కదండి, దాంతో మనం ఇలా తాటి పేస్ట్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్. చూసారా ఇలా తాటి పేస్ట్ వచ్చిన తర్వాత ఇందులో మనం నూక, ఇడ్లీ నూక ఉంటుంది కదండి, ఇడ్లీ నూక కడిగేసి బాగా పిండుకుని వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే బెల్లాన్ని బాగా ముక్కలు కింద చేసి మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ పట్టుకుని మనకి తీపికి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి తాటిపేసంలో ఆల్రెడీ తీపి ఉంటుంది. సో మనం ఎక్కువ తీపి వేయాల్సిన అవసరం లేదు. మేమైతే చిన్నప్పుడు మేమే తాటిపేసం తీసేసి మా అమ్మకి ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు మా అమ్మ వేసిది. అలాగే తాటికాయని కాల్చుకుని కోసిస్తే తినేవాళ్ళం. చిన్నప్పుడు తాటికాయలు ఏరుకోవడం ఇటువంటివన్నీ చేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఎక్కువగా. ఇదైతే పొయ్యి మీద వేసినప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ గ్యాస్ మీద కదండి వేస్తున్నారు. సో మేము కూడా గ్యాస్ మీద వేసాం అనమాట. ఇలా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకుని బాగా హీట్ అవ్వాలండి. పాన్ అనేది చాలా వేడెక్కాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి బాగా వస్తుంది. ఇలా మనం పిండిని మొత్తం వేసేసుకుని ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకుంటే ఇది బాగా ఉడికిపోతుంది. ఎలా అయితే మనం అట్టు వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉడికిన తర్వాత తిప్పుకుంటామో అలాగే దీన్ని కూడా మనం తిప్పేసుకోవాలండి. రెండు వైపులా బాగా కాలనివ్వాలన్నమాట. ఇదే పిండితో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. చూసారా ఇడ్లీ డేక్సాలో ఇలా ఇడ్లీల పిండి కూడా వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసుకుంటే చూసారా ఇలా ఉంటాయి. తినేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్.